చేయాలని నా బ్రతుకులో మీరు చూపిస్తూ ఆ బాటలో నన్ను నడిపిస్తున్నారు. అవును తండ్రి, ఇంత తండ్రి ఈ క్షేమాన్ని ఈ భద్రతను ఇచ్చిన మీకు నేను ఏమి ఇవ్వగలను తండ్రి. ఏమిచ్చిన రుణస్థులను ఒప్పుకొనొచ్చు. ఈ కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మనము ప్రభు రెండవ వర్తమానం వినడానికి ముందు మనం ఒక పాట పాడుకుందాం. ఎవరైతే దేవుణ్ణి ఆరాధించలేదో 460వ పాట మన ఈ బుక్స్లో నుంచి 460 క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘం అనేటువంటి పాట మనం పాడదాం. 3వ వచనము 4వ వచనం 460 పాట. పాత పుస్తకంలో 457. యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారి ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారి ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగి ఉందురో, వారి పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందు. వారి పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచెదరు. ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచెదరు. ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్థానమును వారు. ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. మంచిది. మనము ప్రభు బల్లలో సమీపించడానికి ముందు ఒక చిన్న మాటని మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక
3వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. పేతురు సెకండ్ పీటర్ చాప్టర్ 3 18 వర్స్. 2వ పేతురు 3వ అధ్యాయము చివరి వచనం 18వ వచనం. అది మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, చదవబడిన వాక్యం చేత మాతో మీరు మాట్లాడుతూ రండి. యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని తండ్రి నిర్దోషులుగా మేము తండ్రి ఎంచబడి నిర్దోషమైనటువంటి నీ యొక్క బలను సమీపించడానికి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నేను ఉదయకాలము మా సంఘానికి మరి 2వ వర్తమానము ఏమి అవసరము అని అనుకున్నప్పుడు మన విశ్వాసులకి ఎస్పెషల్గా క్రీస్తులో ఉన్నటువంటి బిడ్డలకి స్పిరిచువల్గా ఎంత అంటే ఆత్మీయమైనటువంటి అభివృద్ధి ఎంత అవసరము, ఆత్మీయమైనటువంటి వృద్ధి ఎక్కడెక్కడ అవసరం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడాలని తలంపు వచ్చినప్పుడు, స్పిరిచువల్గా అనగా ఆత్మలో మనం ఎలాగ అభివృద్ధి చెందాలి దినదినము, ఇది రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మాట. సో చాలాసార్లు లేదా ప్రతిసారి మనం ఈ వాక్యంలో నుంచి మనము చూస్తూ కొన్ని విషయాలు నేర్చుకుంటామని చాలామంది చెప్తున్నప్పుడు మనం వింటుంటాం. ఒకేలా అది అవసరమే లేనప్పుడు మనము ఇది చదవము, వినము. అయితే దేవుని వాక్యము ఎలాంటిదో మనకు తెలుసు. మేము మాట్లాడేటువంటి లేదా మీరు మాట్లాడేటువంటి మాటలు ఎలాంటివో తెలుసు. సో దేవుని వాక్యము మేము మాట్లాడేటువంటి వాక్కులు లేదా మాటలు, మనుషులు మాట్లాడేటువంటి మాటలు, దేవుడు మాట్లాడేటువంటి మాటలకు చాలా వ్యత్యాసం ఉందని మనం గమనించాలి. అయితే దేవుని వాక్యము ఏ పని చేస్తుంది, మనల్ని ఏం చేసింది అని ఆలోచన చేస్తున్నప్పుడు చదువుతున్న ప్రతిసారి అది మనము వింటాము. విన్నటువంటి వాక్యాన్ని దాన్ని మన బ్రతుకులో ఒకసారి జీర్ణింపజేసుకొని లేదా మన ప్రవర్తనను ఏదైనా మార్పు కావాలనుకుంటే దాన్ని తీసుకొని మార్చుకొని తిరిగి మళ్ళీ మనము ఒక నూతనమైనటువంటి రీతిలో దేవుని దగ్గర మనం కనబడతాం. సో కాబట్టి ఇక్కడ పేతురు రాసినటువంటి ఈ పత్రికలో మనము చాలా విషయాలు ముందున్నాయి. అయితే ఈ 18వ వచనంలో ఆయన అంటాడు, వృద్ధి పొందుడి అని అంటాడు. సో వృద్ధి అనేటువంటిది ఒక విశ్వాసికి అవసరం, ఆత్మీయ అభివృద్ధి అవసరం. ఈ లోకంలో మనకు ఎందులో వృద్ధి ఉన్నా లేకపోయినా ఈ స్పిరిచువల్గా లేదా ఆత్మీయతలో అభివృద్ధి మనకు అవసరం. ఒకవేళ ఆత్మీయతలో అభివృద్ధి లేకపోతే మనము చిగురించని లేదా ఫలించని మోడుబారినటువంటి ఒక స్థితిలో మనం ఉంటాం. ఆ తర్వాత ఏమి సంపాదించావు అని చనిపోయే ముందు నీ పిల్లలు అడిగితే నేను మిమ్మల్నే సంపాదించాను, ఇంకేం చేయలేదు అని అంటే పిల్లలు ఎలాగా రియాక్ట్ అవుతారో, సో నీవు ఏమి ఎదిగావు, ఏమి విన్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, దేవుని గ్రంథాన్ని పట్టుకు తిరిగావు, ఎన్నో వర్తమానాలు విన్నావు, అందులో దాని నుంచి నువ్వు ఏమేమి మార్చుకున్నావు అనేటువంటి సంగతి అడుగుతున్నప్పుడు మరి కొలమానం ఏంటి అని అనుకుంటే పుట్టినటువంటి పిల్లవాడు అలాగే ఉండడు. వాడికి ఒక్కొక్క సమయానుకూలంగా తన వయస్సుతో పరిణితి చెందుతూ ఉన్నప్పుడు వాడు ఎలాగైతే ఆహారము, ఎలాగైతే
హాస్పిటల్కి వెళ్ళడము, ఎలాగైతే కొన్నిటిని దూరం పెట్టడము, కొన్నిటిని తినడము, ఇలాగ చేసుకుంటూ తన జీవన శైలిని కొనసాగిస్తూ ఒక దృఢమైనటువంటి ఒక దేహ దారుఢ్యాన్ని కలిగి సమాజానికి కనపరుచుకుంటాడో, అలాగే యేసుక్రీస్తులో రక్షింపబడినటువంటి నీవు నేను అలాంటి దారుఢ్యాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ అలాగ కలిగి ఉండకపోతే, నువ్వు అలాగే ఉంటే ఇక ఇది నువ్వు తినట్లేదు, ఇది వినట్లేదు, ఒకవేళ విన్నా అది నీ లోపలికి ఏమీ స్వీకరించట్లేదు అనేటువంటి సత్యం మనకు అర్థమవ్వాలి. సో కాబట్టి ఆత్మీయ మరుగుజ్జుతనం అనేటువంటి ఒక మాట చేత మనము కనబడితే ఎంత భయంకరం. కాబట్టి అందుకే ఇక్కడ వృద్ధి అనేటువంటి మాట దేన్ని సూచిస్తుంది? ఎదుగుదలను సూచిస్తుంది. ఎదగడం అంటే ఏంటి? అది అడ్డం ఎదగొచ్చు, లోపలికి ఎదగొచ్చు, పైకి ఎదగొచ్చు, ఏ డైరెక్షన్లోనైనా అది ఎదగొచ్చు. అయితే ఏ డైరెక్షన్లో ఎదగాలి అనేటువంటి సంగతి వాక్యం నీకు చూపిస్తుంది. సో ప్రతిసారి ఈ సంఘంలో ఇలాగా వింటున్నటువంటి వాక్యము కొంత విషయం నేర్పిస్తే, వ్యక్తిగతంగా నువ్వు చదువుతున్నప్పుడు నీకు కొన్ని విషయాలు బోధపడతాయి. సో దేవుడు పరిశుద్ధాత్మ నీకు అర్థమయ్యేట్టుగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటల్లో ఒక దాని గురించి నేను మాట్లాడతాను. చూడండి, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు, తర్వాత జ్ఞానమందు అభివృద్ధి పొందండి. యేసుక్రీస్తు అనుగ్రహించిన కృప ఏంటి? సో ఆ కృప వలన జరిగినటువంటి ఫలితం ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు తెలుసు ఈ కృప మనల్ని ఏం చేసింది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఈ మాట డిఫరెన్సే మనకు కనబడుతూ ఉంటుంది. సో ప్రభు అయిన యేసుక్రీస్తు కృపకు ఒక కర్తగా, లేదా మన రక్షణకు కర్తగా ఆయన నిలబడ్డాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, మీరు కృప చేతనే రక్షింపబడ్డారు. ఒకవేళ ఆ కృప లేకపోతే, చూడండి 5వ అధ్యాయము చివరి వచనాలలో మనం ఆ సంగతిని చూస్తాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చివరి వచనాలలో, లేదా 20వ వచనము 21వ వచనంలో ఈ మధ్య భాగంలో ఉంది, చదవండి. అపరిమితంగా విస్తరించాను. ఇక్కడ నేను చదువుతున్నాను, నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. సో కృప ఎవరి ద్వారా వచ్చింది మనకి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహించబడింది. సో ఈ కృపనే మన రక్షణకు కారణమైంది. సో ఇది ఎవరి ద్వారా మనకు ప్రాప్తి ఇచ్చింది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృప మన మధ్యలోకి వచ్చింది. అయితే 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఇది అలాగైతే కృప విస్తరిస్తుందని మనం పాపంలో నిలిచి ఉంటామా? అట్లా కాదు. కాబట్టి అలా ఉండకూడదు. సో కృపాయుగంలో ఉన్నామని మనము తప్పులు చేస్తూ వెళ్ళడానికి లేదు అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ కృప యొక్క సంగతులు ఆయన చెబుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ మరి యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి. సో అభివృద్ధి పొందాలి అని అంటే, సో నీ యొక్క స్థితి లేదా నీ యొక్క గతి మారాలి. ఎలాగ మారాలి? సో మారనటువంటి పరిస్థితి కలిగినటువంటి కొందరు వ్యక్తులను లేదా కొందరి సంఘాలని జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదట్లోనే ఆ మాటలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఇప్పుడు అలాగ కారణం ఏంటి? మరి నేను ఆత్మీయులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? ఒక సువార్థికుడు. మాట్లాడుతున్నది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి విశ్వాసంలోకి నడిపించి, అలాగ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళి ఒకసారి పరిశీలన చేస్తున్నప్పుడు వారి బ్రతుకులు ఎలాగున్నాయో కొరింథీ సంఘం యొక్క జీవిత చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. ఎన్ని ఉండకూడదో అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు మారు మనసు పొందినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ఆయన అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారి బ్రతుకులన్నీ ఛిద్రమైపోయినట్టు,
అక్కడ గమనించాడు. అయితే మరి కారణం ఏంటి? నేను అలాగా ఉండకపోవడానికి, అలాగ మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అని అంటే, మీరు శరీర సంబంధులుగా కనబడుతున్నారని అంటాడు. సో ఆయన ఆత్మ సంబంధులు, శరీర సంబంధులని ఒక గీత గీసి 2 గుంపులుగా మార్చేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇప్పుడు అభివృద్ధి అనేటువంటి మాటలో వీరు కుంటుపడ్డట, అభివృద్ధి చెందినట్ట? అభివృద్ధి చెందినట్టు కనబడట్లేదు. ఒకవేళ వీళ్ళే అభివృద్ధి చెంది ఉంటే అపోస్తలుడైన పౌలు మీతో పసిపిల్లలతో మాట్లాడినట్టు నేను మాట్లాడాల్సి వస్తుంది అని అనకపోయేటువంటి వాడు. వారి బ్రతికి ఎలాగుందంట? మీరు ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చారో అక్కడి నుంచి బయటకు వచ్చి మీరు కొంచెం మీ ఆత్మీయతలో ఎదగాలి. మీ ఎదుగుదల కనబడతలేదు కాబట్టి నేను చిన్నపిల్లలతో మాట్లాడినట్టే నేను మీతో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. సో వారి బలహీనతను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే మీరు ఇంకా శరీర సంబంధులై ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఎట్లా ఉన్నారంట? బలహీనులై ఉన్నారు. సో కారణం ఏంటి అని అంటే 3వ వచనంలో అంటాడు, మీలో అసూయ ఉంది, కలహం ఉంది. సో అసూయ, కలహము ఈ 2 శరీరములో నుంచి వచ్చేటువంటివి. సో శరీరము, నేను ఉప్పు కారం తినట్లేదా, నా కోపం వస్తుంది. ఈ కొన్ని మాటలు నేను వింటున్నప్పుడు అయ్యో అన్నీ అందరం తింటున్నాం కదా, మరి అందరం తింటున్నాం కదా. సో మరి సాధు లక్షణం ఎలా వస్తుంది? సాధు లక్షణం ఎలాగ ఆపాదించబడుతుంది? సో నేను ఆదికాండంలో ఇది చెప్తున్నప్పుడు నాకు మాట జ్ఞాపకం వస్తుంది. ఆదాము హవ్వను చేసినప్పుడు వారికి ఇలాంటి లక్షణాలు ఏమి లేవు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని చేసినప్పుడు వారిలో ఇలాంటి స్వభావం ఏం కనబడలేదు. సో ఎప్పుడైతే ఆ దుష్టుని యొక్క మాటలను విని ఆజ్ఞను సృష్టికర్త అయిన దేవుని మాటను అతిక్రమించి పాపంలో పడ్డారో అప్పుడు వారి బ్రతుకులో ఇలా, మీకు తెలుసు కదా, ఒక చెట్టు ఉంటే ఇలా ముళ్ళు ఉంటాయి సైడ్లకి. ఈ ముళ్ళు మొలిసినట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ మొలుస్తూ వచ్చింది వారి బ్రతుకులో. నువ్వు నిజంగానే జీవం కలిగిన చెట్టుగా నేను నాటితే ఆ చెట్టు ఇలాగ నిటారుగా పెరగాల్సింది పోయి దానికి ఇలాంటి ముళ్ళు లాంటివి చిన్న చిన్న వచ్చాయంట. భూమే గచ్చపొదలను మొలిపించింది. ఆదాము హవ్వల కడుపులో పుట్టినటువంటి వ్యక్తులు ఇద్దరు కలహముతో ఒకరినొకరు చంపుకున్నారు. ఇలాగ వెతుక్కుంటూ ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ గలతీలో రాసినటువంటి పత్రికలో కొన్ని ఉంటాయి, శరీర కార్యములు, ఆత్మఫలములు, శరీర ఫలములు అని. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక్క ఫలము కూడా ఈ పాత నిబంధనలో కనబడదు. పాపం చేసినటువంటి వ్యక్తిలో ఈ ముళ్ళులాగా అన్నీ మొలుస్తూ వచ్చాయట శరీర కార్యాలు, ఆ కార్యాలు అన్నప్పుడు. అది నేను మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు వృద్ధి పొందుతున్నప్పుడు, నీవు వృద్ధి చెందుతున్నప్పుడు నీలో ఇవి ఉండకూడదని అంటాడు. ఏంటి? అసూయ, కలహం ఉండకూడదు. సో నీ రక్షణకు కారణం ఏంటి? నీ రక్షణ ఇప్పుడు భౌతికపరమైనటువంటి రక్షణ కొరకు మనం వస్త్రాలు ధరిస్తున్నాం. ఆత్మకు రక్షణ ఏంటి? ఆత్మకు రక్షణ ఏంటి? ఆత్మను రక్షించిన వాడేవాడు మరి? దేవుడే. క్రీస్తు రక్తమే మిమ్మల్ని అందులో పడకుండా మిమ్మల్ని రక్షించింది. దానికి కారణం కృప అంటున్నాం. సో ఇప్పుడు ఆ కృప కింద నీవు ఉండాలి అని అంటే, ఆ కృప కింద నువ్వు ఉండాలంటే ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఎలాగ చేయాలంట? పాలతోనే మిమ్మును పెంచితిని కానీ అన్నముతో పెంచలేదు అని అంటారు. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్ముని పెంచాను అంటాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రికలో. వాక్యం అనేటువంటి పాలు, చిన్న చిన్న మాటలతో రక్షణలోకి మిమ్మల్ని నడిపించాను. ఇంకా గంభీరమైనటువంటి లోతైన సత్యాలు ఇంకా మీకేం చెప్పలేదు, అయితే చేశాను. అయితే మీకు లోపల ఆత్మ సంబంధం అంతా పోయి శరీర సంబంధమే బయటికి కనబడతా ఉంది. శరీర సంబంధం కనబడుతున్నప్పుడు ఇక నీలో ఆత్మీయ ఎదుగుదల లేదన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సో నువ్వు కృపలో ఉన్నటువంటి వ్యక్తి ఎందులో వృద్ధి చెందాలి? యేసుక్రీస్తు యొక్క కృప కింద ఉన్నటువంటి వ్యక్తి, అనగా రక్షింపబడినటువంటి వ్యక్తి ఎందులో వృద్ధి చెందాలి? ఆత్మీయతలో వృద్ధి చెందాలి. మరి ఆత్మీయతలో వృద్ధి చెందడానికి అవసరమైన అదేంటి? దానికి ఎరువేంటి? వాక్యమే. ఆత్మ ఎదగాలి అని అంటే దానికి ఏమేయాలి? వాక్యం వేయాలి. సో ఆ వాక్యం వేస్తే, అది నీలో జీర్ణిస్తే
జీర్ణించుకుంటే అప్పుడు నీ ఆత్మీయత ఎదుగుతుంది. అది ఎదిగేదని ఎవరికి కనబడుతుంది? నలుగురు కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి నీ ఆత్మీయతలో నువ్వు ఇంకా ఇలా ఎదగట్లేదు, నువ్వు ఇలాగే ఉన్నావనే సంగతి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూడండి ఇంకొక మాట, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అని అంటున్నాడు. సో నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నావు? ఈ పైన అన్నీ నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నాను ఇక్కడ, శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు, నీకు తెలుసు. నువ్వు రక్షింపబడిన దినము నుండి నీకు తెలుసు. రక్షణకు కారణం ఎవరు, నేను ఎలాగ రక్షింపబడ్డాను. సో ఇవన్నీ నీకు తెలుసు. ఆ తర్వాత నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నువ్వు నిలకడగా ఉండాలి. సో ఇప్పుడు నిలకడ లేనటువంటి తనము నీ బ్రతుకులో ఉంది. అందుకే నీలో ఏం లేదు, అభివృద్ధి లేదు, ఆత్మీయ అభివృద్ధి నీ బ్రతుకులో కనబడట్లేదు. నువ్వు ఎక్కడ నిలబడాలి ఉండాలి? నీ రక్షణకు కారణమైనటువంటిది నువ్వు ఏ జీవజల వాక్యములు లేదా ఏ జీవజలములు ప్రవహిస్తుంటా అక్కడ నాటపడ్డావో అక్కడ స్థిరంగా ఉండాలి. ఇప్పుడు పేతురు, యోహాను వీళ్ళంతా ఎవరి మీద కట్టారు సంఘాలని? యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద కట్టారు. సో ఆ సువార్త మీద, ఆ సువార్తను నమ్మే నువ్వు రక్షింపబడ్డావు. ఇప్పుడు ఆ సువార్త వెనుక ఉన్నటువంటి సంగతులన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత వాటి యందు నువ్వు నిలకడగా ఉండాలి. ఇప్పుడు 16వ వచనం 17వ వచనంలో దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఏం చేస్తుందట? ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతి యందు శిక్ష చేస్తుంది. ఇవన్నీ విషయంలో నీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక దైవావేశం కలిగినటువంటి ఒక వర్తమానం, దేవుని యొక్క సన్నిధిలో నుంచి వచ్చేటువంటి ఒక మాట నిన్ను ఇన్ని పరిస్థితులు చేస్తూ ఉంది. వీటన్నిటికీ నేను ఒప్పుకోను అని అంటే, నువ్వు బండ మీద కొడితే మళ్ళీ తిరిగి అది రివర్స్ వస్తుందంట. కొంచెం మెత్తగా ఉన్న దాని మీద కొడితే కొంచెం లోపలికి వెళ్తుంది. అంటే నువ్వు అనుమతిస్తున్నావా లేదా నీ వృద్ధిలోకి నువ్వు రావడానికి? ఇప్పుడు నేను అన్నాను కదా, ఒక చెట్టును పెట్టాడు దేవుడు. ఆ చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు అన్ని ముళ్ళు లాంటివి వచ్చేసాయి. ఈ ముళ్ళు అనేటువంటి శరీర కార్యాలన్నీ బయటికి తన్నుకొస్తున్నాయి. కారణం ఏంటి? నువ్వు సమాజంలో ఉన్నావు, నువ్వు పాప లోకంలో నడుస్తున్నావు. పాపము నీ చుట్టూ పాపమే ఉంది. దేవుని యొక్క భయం లేనటువంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావు. సో దేవుని భయం లేని ప్రజల మధ్యలో నువ్వు చెట్టులాగా నిలబడ్డప్పుడు నీకు అది కొంచెం కొంచెం అంటుతుంది. అయితే దాన్ని ఎప్పటికప్పుడు వాక్యము చేత సరిచేసుకొని కట్ చేసుకుంటూ పోవాలి. మొత్తం దాని మీద దాన్ని తీసేయడానికి వీలు లేదు. నేను ఆ మాట చెప్తున్నాను. నువ్వు మొత్తం తీసేయడానికి వీలుందా అండి? మొత్తం తీసేసిన వ్యక్తులు ఎవరైనా కనబడుతున్నారా మనకి? ఎవరు కనబడట్లేదు. అన్నీ వదిలేసుకొని వచ్చినటువంటి శిష్యులు యేసుక్రీస్తు అప్పగించబడేటప్పుడు కూడా అబద్ధం చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయన నమ్మని వ్యక్తులు ఉన్నారు. తిరిగి లేచిన తర్వాత కూడా నమ్మనటువంటి శిష్యులు అక్కడ ఉన్నారు. గాయములలో వేలు పెడితే తప్ప నేను చూడను అనేటువంటి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. అప్పగించిన శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎరగనని చెప్పిన అబద్ధమైన శిష్యుడు అక్కడ ఉన్నాడు. అమివేసిన శిష్యుడు ఉన్నాడు. ఇలాగా ఇంతమంది ఉన్నారు. అయితే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? లోకంలో నుంచి వచ్చినటువంటి పాప స్వభావము. అయితే నీకు నాకు ఒక మంచి సదుపాయం ఏంటంటే దేవుని వాక్యము నీ అందుబాటులో ఉంది. దేవుని వాక్యము చదువుకునేటువంటి వెసులుబాటు నీకుంది. అర్థం చేసుకునేటువంటి జ్ఞానము నీకుంది. సో ఈ రెండు ఉన్నప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి ఇంత మంచి మెడిసిన్ ఇంకెక్కడ దొరుకుతుంది? ఇవన్నీ నువ్వు నీ ఆత్మకి అంటిస్తే, నీ ఆత్మను సరి చేసుకుంటే నువ్వు ఆత్మీయ అభివృద్ధి రాకుండా ఇంకేముంటుంది? సో ఆత్మలను అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క కృపయందు, యేసుక్రీస్తు అనుగ్రహించిన ఆ కృపయందు. ఆ కృపకి కారణం ఏంటి? కృప అంటే ఏంటి? నువ్వు రక్షణనే, ఇంకా నిన్ను రక్షించడమే. సో ఆయన అన్కండిషనల్గా నిన్ను రక్షించాడు, అన్కండిషనల్గా. సో అది నీ వల్ల ఏం కలిగిందేం కాదు. అయితే నీ వలన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక్కసారి నిన్ను బ్రతికించాక ఇక నువ్వు బ్రతకాలి. నిన్ను పుట్టించాను నేను. సో పుట్టించిన తర్వాత నీకు లోకమంతా తెలుసు.
సో ఏది మంచి ఏది చెడు అనేదంతా నీకు ఇచ్చేసాను. అందులో నువ్వు నడుస్తూ ఏది అంటుకోవాలో ఏది అంటుకోకూడదో, ఏది పట్టుకోవాలో ఏది పట్టుకోకూడదో, ఏది వినాలో ఏది వినకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో, సమస్తమైనటువంటి జ్ఞానం దేవుడిని ముందు పెట్టేశాడు. ఇప్పుడు విశ్వాసిగా నీకు నాకు ఉండవలసిన ఒక జ్ఞానం ఏంటంటే దైవికమైనటువంటి జ్ఞానం. సో ఆత్మీయమైనటువంటి జ్ఞానం. సో ఈ జ్ఞానం అంటే ఎవరు? దేవుడే జ్ఞానం, వాక్యమే జ్ఞానం. సో ఈ వాక్యాన్ని నువ్వు పాలవలే తాగాలి, ఆ తర్వాత భుజించాలని ఏజ్కేల్ గ్రంథంలో చెప్తాడు. సో నువ్వు ఎప్పటికప్పుడు తింటూ ఉంటే నువ్వు ఈ తప్పులు చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ వాక్యానికి దూరంగా ఉంటారో చాలామంది తప్పులు చేస్తున్నారు. కావాలంటే మీరు చేసి చూడండి ప్రాక్టికల్గా. ఒక వారం రోజులు మీరు ప్రార్థించకుండా వాక్యం చదవకుండా ఉండండి, మీరు ఎన్ని తప్పులు చేస్తారో, మీకు ఇంకెన్ని చెడు ఆలోచనలు వస్తాయో. సో దేవుని యొక్క వాక్యము మనల్ని ఎలాగ చేస్తుందంటే ఆత్మీయ వృద్ధిలోకి నడిపిస్తుంది. సో దానికి మెడిసిన్, దానికి కావాల్సిన ఎరువు ఏంటంటే ఆత్మకి వాక్యమే. సో ఆ వాక్ మనల్ని బ్రతికిస్తుంది. మరి ఆయన కృపయందు నీ వర్ధిల్లత ఎలాగ ఉంది అనేటువంటి సంగతిని మనం చూడాలి. సో మనము తిమోతి రాసిన పత్రికలో అదే కదా చూసాం, నిలకడగా నీవు ఉండాలి. ఎక్కడ నిలకడగా ఉండాలి? నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, ఏదైతే తెలుసుకున్నావో నీ బాల్యం నుండి శక్తిగల పరిశుద్ధ లేఖనములను అని అంటాడు. పరిశుద్ధ లేఖనం ఏంటంటే అవి శక్తి గలవి. ఆ పరిశుద్ధ లేఖనాలను విన్నావు, నేర్చుకున్నావు, తెలుసుకున్నావు. ఆ తర్వాత అందుకే వాటి యందు నువ్వు నిలకడగా ఉండాలి. నువ్వు అభివృద్ధి చెందాలంటే నిలకడగా ఉండాలి. చూడండి, ఒక చెట్టు ఇంత పెద్దగా పెరిగాక మళ్ళీ పీకేసి ఇంకో దగ్గర పెట్టండి, అది ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి, చాలా వరకు ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నువ్వు ఏ దాని మీద కట్టబడ్డావో అక్కడ ఉండు. ఏ వాక్యము నిన్ను నడిపిస్తుందో దాన్ని పట్టుకొని ఉండు. నువ్వు ఎలాగైతావనంటే అభివృద్ధి పొందుతావు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ సంగతిని మనం చూస్తాం. 2వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడు ఈయన? మొదటి 2 వచనాలలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని అంటాడు. ఇప్పుడు మీరు ఏమని తెలుసుకుంటే ఏది వదిలిపెట్టాలి? ఏమి రుచి చూస్తే ఏం వదిలిపెట్టాలండి? ప్రభు దయాళుడని మీరు ఒకవేళ రుచి చూసి తెలుసుకుంటే ఇప్పుడు మీ సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మొత్తం మానేసేయాలి. నువ్వు ప్రభువును రుచి చూచి ఎరిగావా? మరి యెహోవా రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని, దేవుడు ఉత్తముడని నువ్వు చెబుతున్నావనంటే నువ్వు ఆ రక్షణ వాక్యాన్ని నువ్వు రుచి చూసావు, ఆత్మలో అనుభవించావు. నిజంగా లోకంలో ఎవరు నన్ను రక్షించలేరు, ఎవడును ఏ విధం చేతనైనా తన సహోదరుని రక్షింపలేడు, నేను చేసుకున్న ప్రతి సృష్టి ఏది నన్ను విడిపించలేదు, నా సృష్టికర్తనే నన్ను రక్షించాడని నువ్వు నమ్ముతున్నావు కదా. మరి అలాంటప్పుడు ఇంత చక్కని వాక్యాన్ని రుచి చూసి ఆయనే దయాళుడని, దయాళుడు అని అంటే నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము చూడండి ఒకసారి. 4వ అధ్యాయములో దేవుని యొక్క దయాళుత్వము లేదా కృప యొక్క విధానం ఎంత ఉంటుందంటే చూడండి, 7వ వచనం. 54వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. ఆ తర్వాత నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఇంత మాత్రమే కాదు, చూడండి 11వ వచనం నుంచి మనం చూస్తే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మనులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఏంటి ఈ కట్టడం? ఏంటి ఈ పునాదులు? ఏంటి ఈ గుమ్మములు? ఏంటి ఇవేంటో తెలుసా? 11వ వచనంలో ఏమనుంది?
ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నటువంటి దాన, అంటే ఆదరణ లేనటువంటి నీ బ్రతుకును ఆయన ఎలాగ కడతానంటున్నాడు? ఎలాగ కడుతున్నాడు? నీలాంజనము అని అంటే ఏంటో తెలుసా? నీలాంజనం అని అంటే ఇంగ్లీష్లో యాంటీమనీ, అదే కెమిస్ట్రీలో యాంటీమనీ అనేటువంటి ఒక ఎలిమెంట్, ఒక మూలకం. అది ఆ యాంటీమనీ అనేటువంటి మూలకము నేను చదివితే అదేంటంటే బయట నుంచి వచ్చేటువంటి అగ్నికి తట్టుకుంటుందంట. అది బయట నుంచి అగ్ని ఇట్లా వస్తేనంట ఆ ఇల్లు కాలిపోదంట. అలాంటి దానితో ఆయన ఏం చేస్తాడంట? నీ కట్టడాన్ని కడతాడట. నీలం అంటే ఏంటో తెలుసా? నీలం అంటే అది చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక రత్నం. మీకు తెలుసు కదా, 12 ఇలా ఉంటాయి ఆయన ఎఫోదు మీద ఉండేటువంటి 12 ఆ రత్నాలలో ఇదొకటి. ఆయన అందులో నీలము అంటే ఒక రకంగా ఇది చాలా గట్టిది. ఎంత గట్టిది అంటే వజ్రం కంటే కొంచెం తక్కువ గట్టిది. అంత గట్టి దాంతో నీ పునాదులు వేస్తాను అంటే మాణిక్యాలు కోటలు కడతారు. సూర్యకాంతంలో ఎట్లా ఉంటాయి ప్రశస్తమైన రత్నాలు. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు నీ ఆత్మీయ గృహాన్ని ఎంత సుందరీకరించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడో. నిన్ను ఎంతగా కోపించినా ఎంతసేపు నేను కోపిస్తాను, నిమిషం మాత్రమే. ఒకవేళ ఆయన కోపమే నీ మీద ఉండదలుచుకుంటే ఎంతసేపు నువ్వు నాశనం అవ్వడానికి. సొదొమ గొమొర్రాలు ఎలా అయ్యాయండి? ఎలాగయ్యాయి? అగ్ని గంధకములు వేస్తే ఒక్కసారిగా మొత్తం ఇట్లా కాలిపోయి ఆకాశాన్ని అంటిందంట. సో దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైందో, దేవుని యొక్క ఉద్దేశం ఎంత ఉన్నతమైందో, ఎవరి వేడలా ఇదంతా ఆయన కృప కింద ఉన్నటువంటి, ఆయన కృప సన్నిధిలో ఆయన కృపను ఆశ్రయించినటువంటి వ్యక్తుల విషయంలో ఆయన యొక్క పునర్నిర్మాణం లేదా నిన్ను నిర్మించేటువంటి క్రమం. సో ఈ అంతటిని మనం ఇంకొక దగ్గరికి తీసుకుంటే ఆ ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. ఏంటంటే అది 21వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే ఒక పరిశుద్ధ పట్టణము ఎలాగ నిర్మించబడిందో ఇవన్నీ అక్కడ కనబడతాయి మనకు మళ్ళీ 21వ అధ్యాయంలో. అంటే దేవుని కొరకు తన కొరకు నిర్మించుకున్నటువంటి ఒక మంచి పట్టణం, మహిమ కలిగినటువంటి పవిత్రత కలిగినటువంటి పట్టణం మనకు కనబడుతుంది. 21:19 చదవండి ఎవరైనా. 21:19 చాలు. ఇలా ఈ రాత్రులు అక్కడ ఒక పట్టణం కట్టబడుతూ ఉంది. అందులో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరుంటారు, ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన కృప కింద ఉండి చివరి వరకు ఆయనలో వృద్ధి చెందినటువంటి వ్యక్తులే ఆయనతో కలిసి ఒక దినము ఇలాంటి పట్టణంలో ఉండబోతున్నాం. ఆ రాజ్యం గురించి మనం చదువుతాం కదా, సూర్యుడు లేని చంద్రుడు లేని, తర్వాత ఆయనే ఒక దీపమై ఉంటాడని, గొర్రెపిల్ల ఎవరు వెళ్తారు, ఇవన్నీ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు నిజంగా ఎంత చక్కటి ఆత్మీయమైనటువంటి నిరీక్షణ దేవుడిని నాకు ఇవ్వబోతున్నాడు. ఎవరికి నిరీక్షణ? మరి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరైతే ఎదురు చూస్తున్నారో. మరి ఎవరు ఎదురు చూస్తారు? ఇంతకుముందు పాడాం కదా, ఎవరు ఎదురు చూస్తారు? క్రీస్తు సంఘములో ఎవరుంటారు? ఆయన రక్తమును ఆయన శరీరాన్ని తాగుతూ వాళ్ళని వారు పరీక్ష చేసుకుంటూ వాళ్ళని వారు తీర్చిదిద్దుకునేటువంటి ఆత్మీయ అభివృద్ధిలోకి ఎవరైతే వస్తారో వారు మాత్రమే ఆయన సంఘములో నిలబడతారు. సో వచ్చినా నేను తుడుచుకోను, చెప్పినా నేను వినను, నా బ్రతుకు నేను బ్రతికేస్తానా, నేను బ్రతికినటువంటి వాళ్ళు నువ్వు ఇక్కడే బ్రతుకుతావు, కానీ ఇంకొక బ్రతుకు నీకుంది. సో ఆ బ్రతుకు కొరకు నువ్వు ఇక్కడే సిద్ధపడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే నీ బ్రతుకు ఎలాగుండాలంటే ఆయనను దర్శించేటువంటి విధానంలో నీ బ్రతుకు ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి? అభివృద్ధి ఉండాలి, ఆత్మీయ అభివృద్ధి నీకు రావాలి. సో ఆయన కృపలో నువ్వు నిలబడాలి, ఆయన వాక్యంలో నువ్వు నిలబడాలి, ఆయనతో నేను నిలబడాలి. అప్పుడే నీ బ్రతుకులో అవన్నీ వస్తాయని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ ఏంటి? ఆయన దయాళుడని నువ్వు రుచి చూస్తే సమస్తాన్ని వదిలిపెట్టేసేయాలి. నువ్వు వదిలిపెట్టట్లేదు అని అంటే ఆయన దయాళుడని నువ్వు రుచి చూడలేదు అనే సంగతి నీకు నువ్వే నిర్ధారణ చేసుకోవాలి. సో నువ్వే నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి. అయ్యో ఇంకా నాకేం తెలియదు, నేను అనుభవించింది ఏం అంటే ఊరికనే అన్నట్టుగా. సో ఆయన దయాళుడని రుచి చూస్తే ఇవన్నీ నువ్వు వదిలిపెట్టాలి. కొత్తగా జన్మించిన శిశువు వలె పోలి ఆ పాలను నువ్వు అపేక్షించాలి. సో కాబట్టి ఇలాగా నీవు ఉండాలి. ఈ 5వ వచనంలో మనం ఒక మాట చేస్తాను చూడండి. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టపరుచున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ ప్రకటనలో
కనబడినటువంటి ఒక మందిరం కట్టబడుతుంది కదా, అందులో నీవు కట్టబడుతున్నావు. సో దేవుని యొక్క ఉద్దేశం కూడా యెషయా గ్రంథంలో ప్రవక్త రాశాడు, అది నెరవేర్చలేదు. ఇది అక్కడేమంటున్నాడు, నీలాంజనములు, మాణిక్యములు, సూర్యకాంతములు, ప్రశస్తమైన రత్నాలు ఇవన్నీ ఉంటాయంట. సో అదే అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత 17, 18లో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా అసలు నీకు వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేటువంటి స్థితిలో నీవు ఉంటావు. నీవే నేరస్థాపన చేస్తావు వాళ్ళ మీద. సో నీ మీద నేరస్థాపన చేసేటువంటి వారెవరు ఉండడు, ఎందుకంటే నువ్వు నీతి గల దానివై దాన్ని స్థాపింపబడదు అని 14వ వచనంలో ఉంటుంది. నీవు నీతి గల దానివై అని అంటాడు. సో నీతి, ఈ నీతి దేవుని నీతి. దేవుని నీతి ఇప్పుడు ఎవరికి వచ్చింది? నీకు నాకు వచ్చింది. ఎలాగొచ్చింది? ఆయన కృప వలన నీకు వచ్చింది. సో ఆయన కృప చేతనే నువ్వు రక్షింపబడ్డావు, ఆయన కృప చేతనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. సో నీ నీతి కార్యాలు, నా నీతి కార్యాలు మురికి గుడ్డలని దేవుని వాక్యమే చెబుతుంది. సో కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ పాటి వారమనే ఆలోచన చేస్తూ మనం వెళ్ళాలి. తర్వాత ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రికలో చదివాం కదా, గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చిన్న మాట మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే అది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనము ఆత్మఫలముల గురించి చూస్తాం కదండి. చూడండి 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. ఒకసారి మీరు మళ్ళీ చదవండి, వాటిని మీకు అర్థమవుతుంది. ఆయనలో ఇది లేదు అనేటువంటి సంగతి మనకు కనబడదు. ప్రభువైన యేసుక్రీస్తులో ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళుత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశానిగ్రహము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒకసారి కనెక్ట్ చేసుకోండి వాక్యం చదువుతున్నప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ 3.5 ఏళ్ళ ఆయన పరిచర్యలో ఇవన్నీ ఎక్కడెక్కడ కనబరిచాడో. సో ఇప్పుడు ఇవన్నీ ఎవరిలో ఉండాలి? మరి ఆయన కృప కింద ఉన్నటువంటి నీలో, నాలో ఉండాలి. సో అలాగైతేనే నువ్వు అభివృద్ధిలోకి వస్తున్నట్టు, అలాగైతేనే ఆయన సారూప్యంలోకి నువ్వు మార్చబడుతూ ఉన్నట్టు. ఆయన సారూప్యంలోకి మార్చబడాలంటే ఈ లక్షణాలు ఎన్ని ఉండాలి? ఎందుకంటే ఆది కాండంలో ఆయన ఏం చేశాడు? ఆయన స్వరూపంలో మనిషిని సృజించాడు. ఇప్పుడు నరులంతా ఏమయ్యారు? ఎవ్వనికి ఇష్టం వచ్చినట్టు వాడు తిరిగిపోయాడు. 53 యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది, 6వ వచనంలో ఉంటుంది ఏంటంటే, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. అంటే నీ నా త్రోవలన్నీ మనిష్టానుసారంగా ఉండే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు కృప నీకు రక్షణగా నిలబడింది. నువ్వు రక్షణలో వచ్చావు. ఇప్పుడు నీ వృద్ధి అందులో ఉండాలి. ఆ కృప అనేటువంటి దానిలో ఆయన ఆ క్రీస్తు యేసు అనుగ్రహించే కృపలో నువ్వు అభివృద్ధి పొందాలి. అంటే పొందేటువంటి అర్హత నీకు ఉండాలి. ఆ కృపను నువ్వు ఆశ్రయిస్తూ రావాలి. ఎప్పుడు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ బహిర్గతం అవ్వాలి. అప్పుడు వాటన్నిటిని నేను చెప్పాను కదా, ఒక చెట్టు మొలిస్తే చిన్న చిన్న ఏమైనా కనపడితే నువ్వు చూసుకొని ఇలా కట్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని స్మూత్గా చేసుకోవాలి. మళ్ళీ వారం తర్వాత ఇంకేమైనా కనిపిస్తే ఇలా కట్ చేసుకోవాలి. వారం దాకా ఎందుకండి? రాత్రి పడుకునే ముందు ఒక పేపర్ తీసుకొని మీరు రాసుకోండి. పడుకొని అయ్యో ఈరోజు నేను మళ్ళీ లేస్తానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే రేపటి దినము నేను నిజంగా బ్రతుకుతానో లేదో నాకు తెలియదు అన్నట్టుగా ఒక విశ్వాసి బ్రతకాలంట. రాత్రి పడుకునే ముందు నేను నా భార్యని ఏమన్నా గాయపరిచానా, నా పిల్లల్ని ఏమన్నా, నా స్టాఫ్ని, ఇలా ఎవరినైనా ఏమన్నా సమాధాన పడాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. దేవా నేను రేపు నీ చిత్తమైతే ఉదయం నీ సన్నిధిని అనుభవించేటట్టు, లేదంటే నేను కలుసుకునేటట్టు, ఇలాంటి ఒక తీర్మానము, ఇలాంటి యొక్క బ్రతుకు ఒక విశ్వాసి బ్రతకాలి. ఇది దేవుని దృష్టిలో సిద్ధపాటు కలిగినటువంటి బ్రతుకు. అలాంటి బ్రతుకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిర్భయంగా ఇలా చేతులు వేసుకొని పడుకోవచ్చు. సో అలాగ బ్రతకాలి. చివరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇలాగ జరగాలి అని అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము చూడండి. ఆయనలో నీవు నాటబడాలి అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. దేవుడు ఏంటంట? ఆయన ద్రాక్షవల్లి అయితే నువ్వేం చేయాలి? ఆయన యందు నీవు నిలిచి ఉండాలి. 5వ వచనం, 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో
నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి దేవునిలో నువ్వు నిలబడాలి. దేవుని యందే నువ్వు స్థిరంగా ఉండాలి. సో నువ్వు చిన్నప్పటి బాల్యం నుంచి నేర్చుకున్నావు కాబట్టి నేర్చుకొని రక్షణ పొందావు. ఆ మాటలన్నీ నువ్వు తలపోసుకుంటే నేను ఎక్కడ నిలబడ్డాను, నేను రక్షణ అనేటువంటి దానిలో నిలబడ్డానా, సంరక్షణ లేనటువంటి ప్రదేశంలో తిరుగులాడుతున్నానా, ఇటు అటు తిరుగుతున్నానా? సో ఇవన్నీ నువ్వు ఆలోచన చేస్తూ రావాలి. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నా అభివృద్ధి ఏమైంది? నేను ఎంత ఆత్మీయ అభివృద్ధిని పొందాను? నీ యొక్క దయాళుత్వాన్ని ఎంతగా దయాళుడవని నేను ఎంత రుచి చూశాను? సో ఇవన్నీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఒక విశ్వాసికి ఎంత మంచి నిరీక్షణ, ఎంత మంచి భయము లేనటువంటి తనం. సో ఇంత మంచి పరీక్ష ఈ ప్రపంచంలో ఎవరికి లేదని నేను నిర్భయంగా చెప్పగలను, రూఢిగా చెప్పగలను. ఎందుకంటే ఇంత చక్కని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒకే ఒక బుక్, ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తుగా మనకు కనబడుతూ, ఒకే ఒక దేవుడిగా మనకు కనబడుతూ మనల్ని మార్గనిర్దేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో నీ ఆత్మీయ అభివృద్ధి ఎలాగ ఉంది అనేటువంటి ఈ రీతిగా మనం మనల్ని పరిశీలన చేసుకొని ప్రభువులను సమీపించుదాం. ఆ రీతిగా మీరు పరిశీలన చేసుకొని ఉండండి, ప్రార్థనలో ఉండండి. వాక్యానుసారమైనటువంటి పరిశీలనలో మనం ఉందాం. ఒక్క నిమిషం. దేవుని యొక్క కృప అనేటువంటి అదేంటో దానిలో మనము ఎలాగున్నాం, జ్ఞానమందు కృపయందు మనం వృద్ధి చెందుతున్నామా, అక్కడే ఆగిపోయామా జ్ఞాపకం చేసుకొని ప్రభు బల్లలోకి చేయవేయడానికి సిద్ధపడదాం. పరిశుద్ధమైన తండ్రి, జీవముల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మీరు మమ్మల్ని అభివృద్ధి చెందాలని, అవును తండ్రి మీరు ఆశపడుతున్నారు. ఎంతోమందికి మా యొక్క బ్రతుకులు సాక్షార్థంగా ఉండాలని, కనబడాలని మీరు ఆశపడుతున్నారు. ఆ రీతిగా మేము ఉన్నామో లేదో తెలుసుకోవడానికి, పరీక్షించుకోవడానికి మీరు ఎన్నో విషయాలను మీ యొక్క వాక్యంలో నుంచి మాకు చూపిస్తూ వచ్చారు. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి నీ వాక్యమే తండ్రి శరణమని, నీ వాక్యాన్ని మేము ఆధారం చేసుకొని దానిలో నిలబడాలని మాట్లాడుతూ వచ్చిన మీ మాటలన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా మేము పరీక్ష చేసుకొని ఇక వాళ్ళు చేయవేయడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.